నా పేరు మద్దా దుర్గారావు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి రావడం జరిగింది. ఎందుకనండి అంత దూరం నుంచి ఎందుకు వచ్చారండి ఇక్కడ వరకు? జగన్ అంటే ఒక శక్తి ఏమండి, ఆ శక్తిని ప్రభంజనంగా ఇంత ఇష్టపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా రావడంతో నేను కూడా ఒకసారి జగన్ చూడాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇప్పుడు చాలామంది కొంతమంది దుర్మార్గంగా వాళ్ళు ఇష్టాసరంగా మాట్లాడుతున్నారు. ఒక పవన్ కళ్యాణ్ అవని చంద్రబాబు నాయుడు అవని ఈ మధ్యలో సరిమ్లా అక్క అని వచ్చింది. సరిమ్లా మరి ఆవిడ ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాని పరిస్థితి అది. ఆవిడ అసలు ఇప్పుడు మొన్నటిదాకామో నేను తెలంగాణలో అక్కడ నాకు పెళ్ళి అయ్యింది, నాకు తెలంగాణ కోడలు అన్నది, ఇప్పుడమ్మో ఆంధ్ర ఆడపడిసిని అంటుంది. ఏంటి అసలు అంటే ఎంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని ఆంధ్రాకి వస్తారు? ఎంతమంది వస్తారు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసుడు ఎవరు? రెడ్డి. మరి ఈవిడి వారసు రాలే, కానీ ఈవిడి ఆడపిల్ల, ఏడపిల్ల కాదు. మరి ఆడపిల్లలాగే ఉండాలి తప్ప ఏడపిల్లకి వచ్చి జగన్ రెడ్డి ఏంటి జగన్ ఏమీ ఉండదు. జగన్ రెడ్డి నేను బాణాన్ని అంతే, ఈవేళ కోణాన్ని అంటుంది. అవి మానుకుంటే అది మంచిది. మానవను, ఎందుకంటే వాళ్ళన్నకి ఓటైపోయినా పర్లేదు, వాళ్ళన్నకి బాణంగా తిరగవలసిన కూడా అవసరం లేదు. ఇప్పుడు ఒకప్పుడు మంచి అనిచ్చుకున్నది, ఈ రోజున చెడ్డ అనిపించుకుంటారు. మీరు చెప్తున్నారు మరి ఆవిడ మొన్న తెలంగాణలో ఆమె పర్యటించడం జరిగింది, పోటీ చేయలేదు, కానీ ఆవిడ నేను అక్కడ కోడల్ని కాబట్టి అక్కడ ఒక అవినీతివంతుడిని గద్దె దించాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ అసలు అభివృద్ధి చేయట్లేదు ఈ జగన్ రెడ్డి, ఇక్కడ కూడా ఈ అవినీతి రాజకీయాన్ని పోగొడతాను, ఇక్కడ కూడా ఈ అవినీతి రాజకీయాన్ని పోగొడతాను అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. దాన్ని ఎలా చూడవచ్చు? అమ్మా, అవినీతి పరుడు అంటే మొన్న 52 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన అవినీతి పరుడు. ఎందుకు ఉన్నాడు? అతను ఆరోగ్యం బాగాలేక బయటకు వచ్చాడు, కానీ ఆరోగ్యం బాగుంది అనుకుంటే లోనికి వెళ్ళిపోదు. ఎందుకంటే జగన్ గారు కూడా 16 నెలలు జైల్లో ఉండొచ్చారు కదండి. 16 నెలలు అమ్మా ఉండండి, 16 నెలలు ఉన్నాడమ్మా. ఎందు నిమిత్తం ఉన్నారో ఎంక్వైరీ చేశారు, శిక్షలు అనే తర్వాత. ఇప్పుడు ఎంక్వైరీకి కూడా మగాడ కాబట్టి 16 నెలలు ఉండి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. అవునా? ఆడవాళ్ళు కాబట్టి వీళ్ళ మగాళ్ళు అయితే ఈ అందరూ కలిసి రావడం ఏంటండి? ఇది ఎక్కడ దారుణం? వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళందరూ కలిసి ఎన్ని పొత్తులు పెట్టుకొనైనా సరే ఈ అవినీతి రాజకీయాన్ని పడగొట్టడమే మా లక్ష్యం అని కూడా అంటున్నారు కదండి. ఏమండి, ఎదటోడు బాగోలని కోరుకుంటే ఇటు బాగుంటాడు. ఎదటోడు పోవాలనుకున్నప్పుడు యువతలు ఎంతమంది పందులు వచ్చినా పారిపోతాయి. ఇలా అది సింహం, ఇలా పందులు అట్టు. మరి మీరు సింహం అని అంటున్నారు, మరి ఒకవైపు ఏమో బాబు గారు సభలు పెట్టి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్తున్నారు, మీకు భవిష్యత్తు కావాలంటే బాబే రావాలి అని చెప్తున్నారు కదండి. ఏమండి, ఇక్కడ ఒకటి ఏమండి, ఇప్పుడు షూరిటీ గ్యారంటీ అంటానికి మొన్న రాజమండ్రిలో ఏం జరిగింది తెలుసండి? రాజమండ్రిలో ఏం జరిగిందంటే సీటీల విషయం కోసం కింద తరకం వచ్చి పైనుంచి కింద దోస్తే పాపం సెక్యూరిటీ ఆపర్ కనుక అలాగే నిలబడ్డాడు. తోసేస్తున్నారండి ఆయన్ని. పాపం వయసు అయిపోయిందండి. పవన్ కళ్యాణ్ ఏమో రోడ్డు మీద నిలబడలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు అవి మానుకోవాలా, బాగోలేదు. ఇప్పుడు ఈ జనమంతా కూడా డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళంతా కూడా డబ్బులు కాదు, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అయ్యి ఉండి వాళ్ళ మేడం ఒకటే మాట, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, కాదండి. ఒకటే మాట చెప్పాడు జగన్, పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, నా ద్వారా లబ్ధి పొంది ఉంటే కనుక మీరు మళ్ళీ నన్ను గెలిపించుకోండి చెప్పినాడు. అంతే వచ్చిన కూడా ఒక్కళ్ళ కూడా రూపాయి తీసుకోవాలి మేడం, రూపాయి తీసుకోవాలా, నా ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటే గనక మళ్ళీ నన్ను గెలిపించుకోండి అన్నాడు. అందరూ అంతే వచ్చిన మేడం, అంతే తప్ప జగన్ ఎవ్వరు కూడా ఏది చేయలేరు. ఎన్ని రాజకీయ పార్టీ కలిసి వచ్చినా సరే జగన్ ఒంటరిగా వస్తాడు, ఒంటరిగానే ఉంటాడు. జగన్